హలో ఫ్రెండ్స్, మేము ఫ్రిస్కోలో ఉన్న హనుమంతుడి టెంపుల్కి బయలుదేరామన్నమాట. మా ప్రయాణం ఈరోజు చాలా పెద్దగా కట్టారండి. హిందూ టెంపుల్ మెయిన్ సౌత్ ఇండియన్స్ కోసం, ఎందుకంటే నార్త్ ఇండియన్ టెంపుల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం అబ్రాడ్లో. సో అలా కాకుండా సౌత్ ఇండియన్ టెంపుల్ ఇది. మనమైతే వచ్చేసాం కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి. ఇంత పెద్ద టెంపుల్ బిల్డ్ చేసింది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు. ఆయనే ఇది టెంపుల్ కట్టారట ఇంత అద్భుతంగా. లోపలైతే మొత్తం సుందరాకాండ చిత్రపటాలు ఉన్నాయన్నమాట. టెంపుల్ లోపల మొత్తం ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా బిల్డ్ చేశారనమాట వీళ్ళు. అందుకే ఈ గుడికి అంత ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా పెద్ద హనుమాన్ టెంపుల్. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ గుడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఫేమస్ ఇది. ఎవరైనా అక్కడ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నేను మినీ వ్లాగ్ మాత్రమే తీశాను. పూర్తి వ్లాగ్ మళ్ళీ ఈసారి నేను కుదిరినప్పుడు కంపల్సరీ తీసి పెడతానన్నమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా కనువిందుగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. టెంపుల్ సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. యాపిల్ చెట్లు వేశారనమాట. అండ్ టెంపుల్ ఎదురుగా ఇక్కడ ఎలిఫెంట్ ఐడిల్ ఉంది. సో ఎవరైనా వస్తే గనక డెఫినెట్గా పిక్చర్ తీసుకోవాల్సిందే, అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకుంటే వాళ్ళ కోరికలు డెఫినెట్గా తీరిపోతాయట. సో అంత పవర్ఫుల్ ఈ టెంపుల్ అనమాట. ఇక్కడ మరకత మణి ఉంది, అది చాలా ఫేమస్ అనమాట. అది నేను కంప్లీట్ వ్లాగ్, ఇంకొక పెద్ద వ్లాగ్ తీసినప్పుడు నేను మెన్షన్ చేసి చెప్తాను. ఇంకో అద్భుతం ఏంటంటే అండి, ఇక్కడ యాపిల్ ట్రీస్ చూశాను, చాలా బాగున్నాయి. బేసిక్గా మనం షిమ్లాలో ఇండియాలో చూస్తాం కదా, సో ఇక్కడ చూసినప్పుడు నేను అదే ఫీల్ అయ్యాను, లైక్ షిమ్లాలో చూసినట్టే. సో ఇంతే అండి మినీ వ్లాగ్ ఇప్పటికీ. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, కమెంట్ అండ్ డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీప్తి డిజైన్స్. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.